హలో ఎవ్రీవన్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు మినీ మూమెంట్స్. నేను ఒక మంచి హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా దట్ ఐ గాట్ వీసా అప్రూవ్డ్ ఫర్ 10 years. ఈ వీడియోలో నేను అసలు నాకు ఇంటర్వ్యూ ఎట్లా అయింది, వీసా ఎట్లా వచ్చిందో అన్ని చెప్తా. ఫుల్ టఫ్ అసలు. ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్. రజనీకాంత్ గారి ఫొటోసే ఉన్నాయి. డెఫినెట్లీ పానిక్ అవుతాం కదా. నేను ఎంత హీట్ ఎక్కిపోయి ఉండే అంటే నాకు విజిటింగ్ వీసా వచ్చింది. ఓకే, సో కమింగ్ టు మై వీసా స్టోరీ. మనం ఫస్ట్ యూఎస్ ట్రావెల్ చేస్తున్నాం అంటే మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంది, పాస్పోర్ట్ ఫస్ట్. దాని తర్వాత వేయాల్సిన స్టెప్స్ ఏంటంటే స్టెప్ నెంబర్ 1, వీ నీడ్ టు అప్లై DS-160. ఆన్లైన్లోనే మనం మన అన్ని డీటెయిల్స్ ఇస్తాము, ఎక్కడ వెళ్తున్నాం అక్కడివి ఎవ్రీథింగ్ అందులోనే మనం ఇచ్చేస్తాం. దాని తర్వాత మనం చేసుకునేది ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ ఫుల్ టఫ్ అసలు అది ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవడం. నా కేసులోనైతే ఇది కూడా నాకు ఎట్లా దొరికిందంటే మంత్ స్టార్టింగ్లో మనం ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇవ్వం. ఇంటర్వ్యూ కంటే ముందు బయోమెట్రిక్స్ అనేవి ఇస్తాం. ఆ బయోమెట్రిక్స్ నాకు చెన్నైలో దొరికింది మంత్ స్టార్టింగ్ లో. మంత్ ఎండింగ్ నాకు ఇంటర్వ్యూ వచ్చింది అనమాట డేట్. సో చెన్నైలో బయోమెట్రిక్స్ కి నేను ఈ పర్టిక్యులర్ ఫైల్ అయితే క్యారీ చేసిన. పాస్పోర్ట్, DS-160 ఈ రెండైతే పక్కా ఇవే మోస్ట్లీ చూస్తారు. మనం ఇవే కాకుండా ఇంకా చాలా కూడా ఆబ్వియస్లీ క్యారీ చేస్తాం ముందు జాగ్రత్తకి, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అప్లికేషన్ లెటర్ మన మెయిల్కి వస్తుంది అనమాట. మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ కాగానే మనకి మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ది మనకు మెయిల్ వస్తుంది. అది ఈ DS-160 అండ్ పాస్పోర్ట్, ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్. సో నేను అవన్నీ ప్యాక్ చేసుకుని చెన్నైకి స్టార్ట్ అయిపోయా ఫ్రమ్ హైదరాబాద్. డ్రెస్అప్ వెల్ యాజ్ ఈ బయోమెట్రిక్ దగ్గర ఫోటోనే పాస్పోర్ట్లో వస్తుంది కాబట్టి వీసా దగ్గర. అండ్ నా బయోమెట్రిక్ స్లాట్ రేపు మార్నింగ్ ఉంది, అప్పటి వరకు చిల్ అవ్వటమే. సో ఫైనల్లీ చెన్నై రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి డైరెక్ట్గా హోటల్లోనే చెక్ ఇన్ చేసేసాం. మేమున్న హోటల్ ద పార్క్ చెన్నై, విచ్ ఈజ్ నియర్ టు మై బయోమెట్రిక్ స్పాట్. రూమ్లో అంతా రజనీకాంత్ గారి ఫొటోసే ఉన్నాయి. కమ్ లెట్స్ సీ మై హోటల్ టూర్ వెర్ ఐమ్ గోయింగ్ టు స్టే ఫర్ ఎ డే. నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది. ఆ బయట డోర్ నుంచి ఈ డోర్కి వచ్చేసాకే నేను ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ద ఏసీ, బికాజ్ బయట ఎంత హ్యూమిడ్ ఉంది అంటే అసలు లిటరల్గా మనకి పొగ మంచుకి స్పెక్స్ ఎట్లయితే ఫాగ్ అవుతుందో ఈ వేడి హ్యూమిడ్కి అట్లా ఆ లెవెల్ ఆఫ్ ఫాగ్ అయిందనమాట. సో బయట నుంచి లోపలికి రాగానే ఇట్లా ప్రశాంతంగా కూర్చొని మైండ్ రిలాక్స్ చేసుకున్నా ఫర్ టుమారో, బికాజ్ ఐ నీడ్ టు బీ కామ్. రేపు ఏం ఇంటర్వ్యూ కాదు, బట్ బయోమెట్రిక్సే. కానీ మనసులో ఉంటుంది కదా ఎవ్రీథింగ్ షుడ్ గో స్మూత్ అని. ఇంకా నైట్ త్వరగా తినేసి రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్గా లేచి బయోమెట్రిక్ స్మూత్గా అయితే అక్కడ టెంపుల్స్ చూసుకొని బ్యాక్ టు హైదరాబాదే మా ఐటనరీ ఉండే. బట్ ఇక్కడ మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండే, నా స్లాట్కి ఇంకా టైం ఉండే. సో ఈ యమ్మీ ఫుడ్ ఇన్ మై టమ్మీ అనుకొని ప్రశాంతంగా తిని కూల్ మైండ్తో వీ స్టార్టెడ్ టు దట్ బయోమెట్రిక్ సెంటర్. అట్లీస్ట్ ఒక 200 అయినా క్యారీ చేయండి క్యాష్. ఎందుకు క్యాష్ క్యారీ చేయమంటున్నా అంటే నాకు అయిన ఇన్సిడెంట్ చెప్తా. నేను వెళ్ళినా, నాకు ఐడియా లేదు DS-160 కంప్లీట్లీ అప్డేటెడ్ ఉండాలని. నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినప్పుడు నాకు ఒక DS-160 ఉంటుంది కదా, అది ముందుది, నేను అదే ప్రింట్అవుట్ తీసి తీసుకెళ్ళిపోయినా అనమాట. అక్కడ వెళ్ళినాక నాకు అక్కడ DS-160 మీద రాసిండ్రు అప్డేట్ అని, డేట్ అప్డేటెడ్ది తీసుకురావాలన్నమాట. నో వరీస్, ఆబ్వియస్లీ ఇట్లా ఉన్నప్పుడు జిరాక్స్ సెంటర్లు ఉంటాయి, బట్ మనం డెఫినెట్లీ పానిక్ అవుతాం కదా. ఆ పానిక్ అవాయిడ్ చేయడానికి మనము అప్డేటెడ్ DS-160 తీసుకెళ్ళడం వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1. లేదు జస్ట్ ఇన్ కేస్ ఏదో అయ్యి మనం తీసుకెళ్ళలేకపోయినామంటే సేఫ్ సైడ్ కి క్యాష్ ఉండటం ఇంపార్టెంట్. ఇక్కడ నా దగ్గర ఏమైంది, నాకు అప్డేటెడ్ DS-160 లేదు, క్యాష్ లేదు. ఈ రెండు లేకపోవడం వల్ల నేను మొత్తం మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ క్యాష్ తీసుకురావాల్సి వచ్చింది. యాక్చువల్గా మనం ఒకసారి లోపలికి వెళ్ళినామంటే 2 times వెయిటింగ్ ఉండే. కింద ఫ్లోర్లో లైన్లో వెయిట్ చేయాలి, మళ్ళీ దాని తర్వాత పైన ఫ్లోర్కి తీసుకెళ్తే అక్కడో పెద్ద లైన్ ఉంటుంది, అక్కడ చెక్ చేసి నాకు చెప్పిండ్రు అప్డేట్ చేసి తీసుకురావాలని. సో నేను బయటకు వెళ్ళి ఫోన్ తీసుకొని కింద జిరాక్స్, అక్కడ కూడా ఫుల్ లైన్ ఉంటుంది, చాలా మంది మనలానే ఉంటారు కదా ఇట్లా. సో అక్కడ మళ్ళీ ఇది తీసుకొని నేను వెళ్ళి మళ్ళీ ఫోన్ ఇచ్చి రావాలి. ఫోన్ ఇచ్చి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది నాకు. అంటే ఒకసారి అప్డేటెడ్ ఫామ్ తీసుకొచ్చినాక ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్. ఇక్కడే మనల్ని క్వశ్చన్స్ అడగరు, జస్ట్ ఇంప్రెషన్స్, ఈ 2 థమ్స్ పెడతాం. అంటే మన DS-160 మనం బయోమెట్రిక్స్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఒక స్టాంప్ వేస్తారనమాట. ఇది ఆ స్టాంప్. ఏమని ఉంటారంటే దీని మీద వీసా అప్లికేషన్ సెంటర్. నేను చెన్నై కనుక చెన్నై అని ఉన్నది. సో ఇది డెఫినెట్గా క్యారీ చేయాల్సిందే.
పాస్పోర్ట్ వెనుక స్టిక్కర్స్ కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. బికాస్ ఆ బార్‌కోడ్ స్కాన్ చేస్తేనే వీసా ఇంటర్వ్యూ అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. బయోమెట్రిక్స్ నాడు నా బ్రెయిన్ ఎంత హీట్ ఎక్కిపోయి ఉండే అంటే, ఈ 2 టెంపుల్స్ విజిట్ చేశాకే కాస్త స్టేబుల్ అయింది. బికాజ్ ఆ వాట్ ఇఫ్ నన్ను మళ్ళీ అలో చేయకపోతే అన్న థాట్‌కే ఫుల్ డిస్టర్బ్ అయిపోయా. ఆఫ్టర్ విజిటింగ్ దోస్ టెంపుల్స్ కొంచెం కామ్ అయ్యి సెటిల్ అయింది నా మైండ్. అండ్ దాని తర్వాత మేము హోటల్ చెక్‌ఔట్ చేసేసి హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోయాము. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎక్కడికైనా అసలు ఏం క్యారీ చేయకూడదు కదా, ఎక్సెప్ట్ దిస్ ఫైల్. నేను నార్మల్ DS-160కి ఇంత బుడ్డ పట్టుకెళ్ళిన, అదే కమింగ్ టు మన ఇంటర్వ్యూకి ఇంత తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎందుకు అంటే వి నెవర్ నో వాళ్ళు ఏం అడుగుతారు, ఎట్లాంటివి అడుగుతారో తెలియదు కదా. సో ఇన్ ఆర్డర్ టు బీ మనం బ్యాకప్ కోసం ఏదైనా పెట్టుకొని ఉంటే బెటర్ అని చెప్పేసి ఐ క్యారీడ్ ఎవ్రీథింగ్. లైక్ నా మొత్తం ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్ వెళ్తుంది విజిటింగ్కి. సో ఐ నీడ్ టు ప్రూవ్ దమ్ దట్ నేను జస్ట్ విజిటింగ్కి, హాలిడేస్కి వెళ్ళి వస్తా. ఐ హ్యావ్ ఎ రీజన్ టు కమ్ బ్యాక్. ఐ హ్యావ్ మై జాబ్, ఐ హ్యావ్ మై ఫ్యామిలీ ఓవర్ హియర్. సో ఐల్ డెఫినెట్లీ గో చిల్ అండ్ ఎంజాయ్ అండ్ ఐల్ గెట్ బ్యాక్ టు మై ప్లేస్ అన్నట్లుగా చెప్పాలి. అందుకని చెప్పేసి ఐ క్యారీడ్ అన్ని, ఇంకా నా పేపర్స్, నా సర్టిఫికెట్స్, జాబ్ ఆఫర్ లెటర్, నా బ్యాంక్ స్టేట్మెంట్స్. ఎందుకంటే ఫండింగ్ గురించి అడుగుతారు, ఈ ట్రిప్కి ఎవరు ఫండింగ్ అని. సో నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నా, మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా. సో మా అన్నయ్య అక్కడ జాబ్ చేస్తున్నవి, ఇన్విటేషన్ లెటర్, జాబ్ కన్ఫర్మేషన్ ది, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ క్యారీ చేసినాను అనమాట నేను ఇంటర్వ్యూకి. ఆబ్వియస్గా భయం ఉంటుంది, బట్ నేను దాన్ని ఏం చెప్పి ఉంచుకున్నా అంటే, ఓకే వస్తే వెళ్తా యూఎస్కి, లేకపోతే ఎక్కువ చెన్నై చూసినట్టు, యూఎస్ ఎంబసీ చూసినట్లు ఉంటుంది అన్న పాయింట్లో వెళ్ళినా. కానీ కొంచెం ఆ భయం అయితే ఉంటుంది కదా, అసలు ఏం అడుగుతారు, ఎట్లా అడుగుతారు, ఏముంటుంది అనేది. నేనైతే ఇట్లా ఫార్మల్స్లో డ్రెస్అప్ అయిపోయినా నా ఇంటర్వ్యూకి. బికాస్ ఈవెన్ దిస్ యాడ్స్ అప్ కదా ఇంప్రెషన్. నేను ఇన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేసిన అయినా ఏదో మర్చిపోయినా అన్న ఒక భయము, ఫీలింగ్ అన్నీ ఉండే. ముందు ఒక అమ్మాయి F1 అనమాట, షీ గాట్ ఇట్. అండ్ తన తర్వాత నేనే ఉన్నా. ఇట్లా మల్టిపుల్ కౌంటర్స్ ఉన్నాయి. నా కౌంటర్ ఏంటంటే ఒక ఫారెన్ వైట్ గాయ్ ఉండే అనమాట. తను ఇంటర్వ్యూ చేశాడు నన్ను. వెళ్ళగానే నార్మల్గా నా గురించి చెప్పమన్నాడు. చెప్పిన హాయ్ హలో అన్నాక, సో ఎక్కడ వెళ్తున్నారు అంటే చెప్పిన న్యూయార్క్ వెళ్తున్నా అని చెప్పిన. దాని తర్వాత అతని నుండి కొన్ని క్వశ్చన్స్ అడిగిన నార్మల్గా. మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే, ఇట్లా నార్మల్ హాలిడేస్కి వెళ్ళి వస్తున్నా అని చెప్పిన. అండ్ నేను నా ఇంట్రొడక్షన్లో నాకు జాబ్ ఉంది, రీసెంట్గా జాయిన్ అయినా అని చెప్పిన. సో ఇట్స్ లైక్, మీరు మరి వెళ్తే అన్ని లీవ్స్ ఇస్తారా దీది అని అడిగిండు. చెప్పిన అంటే మా కంపెనీ పాలసీ చెప్పిన, ఇట్లా లీవ్స్ ఇస్తారు అని. ఇట్లనే ఒక నార్మల్ ఇంకా చాలా అడిగాడు యాక్చువల్లీ. నాకు 5-6 క్వశ్చన్స్ అడిగాడు. ఏ ప్లేసెస్కి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, నీ మంత్స్ ఉంటావు అంటే, నేను ఒక 15 days అట్లా హాలిడేసే కనుక వెళ్ళి వస్తా. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ క్రిస్మస్ వైబ్ అన్నట్లుగా చెప్పిన. ఎక్కడ ఉంటావు నార్మల్గా అడిగిండు. అండ్ ఈ వాజ్ లైక్ కంగ్రాట్స్ అన్నట్టుగా చెప్పిన. లైక్ అమ్మా నాకు విజిటింగ్ వీసా వచ్చింది. ఓకే ఇట్స్ అ విజిటింగ్ వీసా, బట్ ఐ గాట్ అ విజిటింగ్ వీసా. ఐ విల్ బీ ఏబుల్ టు విజిట్ అ న్యూ ప్లేస్. అండ్ టు నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా వెళ్తేనే వి ఫీల్ లైక్ ఎంత కల్చరల్ డిఫరెన్స్ రా అని. సో హ్యాపీ దట్ ఐ గాట్ ఎ ఛాన్స్. 10 years వరకు నాకు వీసా వచ్చేసింది రో. 10 years వరకు నేను యూఎస్ వెళ్ళి రావచ్చు ఎప్పుడైనా అని ఐ థాట్ ఇన్ మై మైండ్. అండ్ లైక్ వెరీ హ్యాపీ. నా పాస్పోర్ట్ ఆయననే తీసేసుకున్నాడు. నేను హైదరాబాద్లోనే ఉంటా కనుక నేను హైటెక్ సిటీలోనే పికప్ పెట్టుకున్నాను. అప్రాక్సిమేట్లీ ఆ డేట్ వరకు మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు మన పాస్పోర్ట్ని. లేదంటే మన ప్లేస్కి డెలివరీ కూడా ఉంటుంది, ఆ ఆప్షన్ ముందే పెట్టుకోవాలి. కాకపోతే నేను పికప్ పెట్టుకున్నా. ఐ వాజ్ సో హ్యాపీ. నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళినా, మా ఫ్రెండ్స్కి చెప్పేసిన అప్రూవ్ అయిపోయింది అని, ఫ్యామిలీకి కాల్ చేసి చెప్పేసిన, అందరికీ చెప్పేసిన. ఐ వాజ్ సో హ్యాపీ. సో నేను ఇంకా నా పాస్పోర్ట్ పికప్ చేసుకోవడానికి నేను ఒకదానే వెళ్ళిన. పికప్ చేసుకున్న హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో. చూసుకున్నా నా వీసా ఉంది ఇట్లా. అసలు అది సో హ్యాపీ. ఎందుకంటే నాకు పాస్పోర్ట్ ఎప్పటి నుంచో ఉంది, అది ఖాళీ ఉంది. బికాజ్ ఐ నెవర్ ట్రావెల్. ఇదే నా ఫస్ట్ ట్రావెల్ అవుతుంది, ఇంటర్నేషనల్ ట్రిప్. వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ అది నా ఫోటో కూడా మంచిగా వచ్చింది అందులో. అండ్ మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా ఇంటర్వ్యూకి మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారన్నారు. పాయింట్ నెంబర్ 2. అండ్ ఎంత ప్రిపేర్ అయినా ఆ వచ్చిన ఇంటర్వ్యూయర్ కూడా కొంచెం లిబరల్ ఉంటే బట్ వాడు ఇంకా మైండ్లో ఫిక్స్ అయ్యాడు, నేను వీళ్ళకి ఇవ్వద్దు అని వాడు ఫిక్స్ అయ్యే ఉన్నాడు. అంటే మనం ఎంత ప్రిపేర్ అయ్యి ఎన్ని చెప్పినా కూడా, బట్ ఇప్పుడు కొంచెం స్కెప్టికల్ ఉన్న పర్సన్ అయినా కూడా మనం కాన్ఫిడెన్స్ తో మేనేజ్ చేయొచ్చు మన కమ్యూనికేషన్ స్కిల్స్ లో. బట్ యా, దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ మై హోల్ వీసా స్టోరీ. Shower some love by like, share and subscribe to Mini Moments.